ఇప్పుడు మా అసలు కార్యక్రమంలోకి వెళ్దాం. మిత్రులందరూ అటువైపు ఒకరి ఇటువైపు ఒకరు నిలబడి పూలు పట్టుకొని నిలబడాలి. బయట పూలు ఇస్తున్నారు అందరికీ. మధ్యలో వచ్చి మన టీచర్స్ వస్తున్నట్టు. సార్ మీరు బయట ఇచ్చినట్టు అరే ఇప్పుడేగా సన్మానించుకొని మన జ్ఞాపకాలను నెమరు వేసుకునేటువంటి ఒక అందమైనటువంటి మధురమైనటువంటి రోజు ఈరోజు. రామానుజాచార్యులు సారు ఈ ముగ్గురు కూడా మనకు చెప్పినటువంటి వాళ్ళు. తర్వాత మక్సూద్ అలీ సారు, తర్వాత శాంతాదేవి మేడం, శాంతాదేవి, ఇట్లా మనకు వాళ్ళ జ్ఞానాన్ని పంచినటువంటి వాళ్ళు, మనకు దూరమైనటువంటి వాళ్ళు. అదేవిధంగా మనం చదువుకుంటున్నటువంటి క్రమంలో మనకు ముత్తయ్య ఉండే, కొప్పు ముత్తయ్య, అంబటి శ్రీనివాస్, తర్వాత సత్యనారాయణ, తర్వాత బీరేలిగూడెం నుంచి వీరయ్య అని ఒక అతను వస్తుంది. వీరయ్య ఇట్లాంటి వాళ్ళు కొంతమంది చనిపోయారు, గురువులు చనిపోయారు, మనతో చదువుకున్నటువంటి విద్యార్థులు కొంతమంది చనిపోయారు. కాబట్టి ఆ గురువులకు మనతో కలిసి చదువుకున్నటువంటి మన సహచర మిత్రులు, మన తోటి విద్యార్థులు వాళ్ళు ఒక నలుగురు చనిపోయి ఉన్నారు. మరి వీళ్ళని స్మరిస్తూ అందుకే మన ప్రాంగణం కూడా వాళ్ళ పేరు పెట్టుకున్నాం. చెల్మారెడ్డి శ్రీరాములు సార్ల ప్రాంగణం లయన్స్ క్లబ్ అయినప్పటికీ మనం చెల్మారెడ్డి సార్ శ్రీరాములు సార్ల ప్రాంగణంగా దీన్ని పెట్టుకొని వాళ్ళని స్మరించుకునే విధంగా మనం ఆ గురువులకు కానీ విద్యార్థులను కానీ స్మరిస్తూ ఒక 2 నిమిషాల పాటు మౌనం పాడుతాం. తర్వాత కళాకారులతో అమర వీళ్ళ పాట. स्नेह कर में तीरणी ऋण में स्नेह मेरा जीवितं वो करी कई वो करू तोड़ुगा निरिचे स्नेह मेरा शाश्वतं మాలోని నాదం స్నేహం స్నేహం లేనిదే లోకమే శూన్యం స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమేరా మామతం స్నేహానికే మేమంకితం వెళ్ళేదారి ముళ్ళన్నీ ఉన్నా కారు చీకట్లే కమ్మేసుకున్నా చీకు చింత మా చింత రాక సరదాగా దాటిపోమా స్నేహం
నీతోన ఉంటే కాలమెరుగనులే, నీ తోడు ఉంటే కాస్త జడవనులే, నీతో నడిస్తే భూమినే ఇట్టే చుట్టేస్తా. నాకే నువ్వుంటే చాలు నా గదిలే, నాతో నువ్వుంటే లేదుగా ఎదురే, నన్నే నీ నుండి వేరు చేసేది ఎవరంట. స్నేహమంటే ఓనిది స్వార్థమంటూ లేనిది, శాశ్వతంగా నీది సాయముండే శ్వాసది. ఆల్లోని నాదు నువ్వే రమ్మంటే దూరమడగనులే, నీ కోసమంటే ప్రాణముదిలెనులే, నీ స్నేహముంటే దేనినైనా నేనోడిస్తా. నీ సైన్యమల్లే నేను నిలబడతా, పోటీ ఏదైనా నిలబడగొడతా, నీకంటే నాకు గొప్పది అది లేదంట. స్నేహమేరా నా పథం సాగిపోయే పోరథం, సాగరాల సంగమం నువ్వు నేను చరిసగం. ఆల్లోని నాదు స్నేహం లేనిదే ఈ లోకమే శూన్యం. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. మీసమున్న నేస్తమా ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు, పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి. వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి, మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా.
సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా? ఏ పుణ్యం చేశాను నేను నీ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చెలిమి రుణం తీరేనా? నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా? స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా, ఎన్నటికీ నిన్ను వీడా? నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా? రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా? కోపమెక్కువా కానీ మనసు మక్కువా? స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా, ఎన్నటికీ నిన్ను వీడా? దోమల పెళ్లి బడిలోనా చదువుకున్న విద్యార్థులము, దోమల పెళ్లి బడిలోనా చదువుకున్న విద్యార్థులము, బతుకు పాఠమే నేర్చుకొని మా భవితకు బాటలు వేసుకొని, బతుకు పాఠమే నేర్చుకొని మా భవితకు బాటలు వేసుకొని, ఎవరికి వారుగా వేరైపోయి ఒకటిగా నేడు కలిసిన తరుణం, చెప్పలేనిది ఆనందం, చెరిగిపోనిది అనుబంధం, చెప్పలేనిది ఆనందం, చెరిగిపోనిది అనుబంధం. చిన్ననాటి మా స్నేహితులంతా చిరునవ్వులతో ఎదురైతుంటే, చెప్పలేనిది ఆనందం, చెరిగిపోనిది అనుబంధం. అటెండరంబటి గురువయ్యా మోగించెనులే బడిగంట, మోగించెనులే బడిగంట, ప్రేయరు కందగా మనమంతా ఊపిరి మెసలని పరుగంట, ఊపిరి మెసలని పరుగంట, హాజరు బెల్లే అయ్యిందా తొడేలు పీటి భయమేలే, తొడేలు పీటి భయమేలే, హెడ్ మాస్టర్ సారెంకటరెడ్డి చూపుతోనే చురకేసెనులే, చూపుతోనే చురకేసెనులే, బడిలో జరిగిన సంగతులెన్నో కండ్ల ముందు కదలాడుతూ ఉంటే, చెప్పలేనిది ఆనందం, చెరిగిపోనిది అనుబంధం, చెప్పలేనిది ఆనందం, చెరిగిపోనిది అనుబంధం. చిన్ననాటి మా స్నేహితులంతా చిరునవ్వులతో ఎదురైతుంటే, చెప్పలేనిది ఆనందం, చెరిగిపోనిది అనుబంధం. తెలుగును సేద్యం చేయంగా చెల్మారెడ్డి సారంట, చెల్మారెడ్డి సారంట, ప్రశాంతమూర్తి శాంతాదేవి హిందీ కథలే కనమంట, హిందీ కథలే కనమంట, గురునాథ్ రెడ్డి గ్రామరు దెబ్బలు ఇప్పటికీ గుర్తున్నాయిలే, ఇప్పటికీ గుర్తున్నాయిలే, నర్సయ్య సారు చెప్పిన లెక్కలు ఎప్పటికైనా మరువములే, ఎప్పటికైనా మరువములే, తయ్యవ జయప్రద టీచరు మాటలు తరగతి గదినే తలపిస్తుంటే, చెప్పలేనిది ఆనందం, చెరిగిపోనిది అనుబంధం, చెప్పలేనిది ఆనందం, చెరిగిపోనిది
చిన్ననాటి మా స్నేహితులంతా చిరునవ్వులతో ఎదురైతుంటే చెప్పలేనిది ఆనందం చెరిగిపోనిది అనుబంధం దోమల పెళ్లి పెద్దబడి దోస్తులనిచ్చిన పల్లెవొడి దోస్తులనిచ్చిన పల్లెవొడి కులమత భేదం చూపనిది సమతాభావం పెంచినది సమతాభావం పెంచినది ఐస్ క్రీమ్ చాక్లెట్ ఏదైనా అందరం ఒకటిగా తిన్నములే అందరం ఒకటిగా తిన్నములే ఓటమి గెలుపులు ఏవైనా ఒకటేనని అడుగేస్తములే ఒకటేనని అడుగేస్తములే తీరం చేరిన కెరటం మాతో వీడని స్నేహం మీదంటుంటే చెప్పలేనిది ఆనందం చెరిగిపోనిది అనుబంధం చెప్పలేనిది ఆనందం చెరిగిపోనిది అనుబంధం చిన్ననాటి మా స్నేహితులంతా చిరునవ్వులతో ఎదురైతుంటే చెప్పలేనిది ఆనందం చెరిగిపోనిది అనుబంధం దోమల పెళ్లి బడిలోనా చదువుకున్న విద్యార్థులము దోమల పెళ్లి బడిలోన చదువుకున్న విద్యార్థులము బతుకు పాఠమే నేర్చుకొని మా భవితకు బాటలు వేసుకొని బతుకు పాఠమే నేర్చుకొని మా భవితకు బాటలు వేసుకొని ఎవరికి వారుగా వేరైపోయి ఒకటిగా నేడు కలిసిన తరుణం చెప్పలేనిది ఆనందం చెరిగిపోనిది అనుబంధం చెప్పలేనిది ఆనందం చెరిగిపోనిది అనుబంధం చిన్ననాటి మా స్నేహితులంతా చిరునవ్వులతో ఎదురైతుంటే చెప్పలేనిది ఆనందం చెరిగిపోనిది అనుబంధం చెప్పలేనిది ఆనందం చెరిగిపోనిది అనుబంధం చెప్పలేనిది ఆనందం చెరిగిపోనిది అనుబంధం Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి
miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Silence, please. మా వైపు అత్త మా బాబు సూర్య తేజ పాప ప్రియా ప్రసన్న మేము ఉండేది గ్రామం అక్కడ హోటల్ బిజినెస్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడనే ఉంటున్నాం. అంత హ్యాపీ మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాకు అభినందనలు. నాకు హ్యాపీ ఇంకోటి ఎన్ని రోజులు ఎదురు చూసినందుకు నాకు ఒకటి శుభవార్త. మా పాప మ్యారేజ్ ఫిక్స్ అయింది. అందుకని 5 రోజులు మన 17 ఎంగేజ్మెంట్ ఉంది చిట్యాల్లో ఈఎంఎంట్లో. మరియు మళ్ళీ డేట్ ఫిక్స్ అయినాక అందరికీ కార్డ్స్ కానీ ఎక్కడైనా ఉండేవాళ్ళు తెలవకపోతే గ్రూప్లో పెట్టిస్తాము. మరి అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఎవరు కూడా మిస్ కావద్దు. థ్యాంక్ యూ. జ్ఞాపకాల ఊసులతో బరువెక్కిన గుండెను దూది పింజల గాలిలో స్వేచ్ఛగా విహరింపజేస్తుంది. చేదు అనుభవాల సారాన్ని గరళంలోనే బందీ చేయించి మాటల్లో మాధుర్యాన్ని నింపుతుంది. మనసుకు తగిలిన అనేక గాయాలపై సంజీవినిలాగా తన ఔషధ గుణాలని పులుముతుంది. ఆశల శిరలలో నూతన జీవాన్ని వినూత్నంగా నింపుతుంది. అలల మాదిరిగా బంధాల బందీఖానలో భావోద్వేగాల దానికి ఊగిసలాడే కలలను శాంతింపజేసి స్థిరపరుస్తుంది. సగం జీవిత సారాన్ని అనుభవించిన మనలో మళ్ళీ కల్మషపు లేని బాల్యపు జాడలను వెలుగులోకి తెస్తుంది. అనుభవించిన మనలో మళ్ళీ కల్మషము లేని బాల్యపు జాడలను వెలుగులోకి తెస్తుంది. ఈ స్నేహమే
మన మనసుకు స్వాంతన. మంచి ఫోటో, ఫ్యామిలీ ఫోటో. నేను మునుగోడ హై స్కూల్లో 8th, 9th, 10th చదువుకున్నాను. 8th, 9th, 10th చదువుకున్నాను. మా భార్య మా నాగేంద్రమ్మ ఎంఎస్సీ ఫిజిక్స్ బీఈడీ కూడా కంప్లీట్ చేసింది. నాకు ముగ్గురు అమ్మాయిలు. నేను ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా చేసిన 2001 చేసి ఒక 5.5 సంవత్సరాలు. 3 సంవత్సరాలు టీచర్స్ పైల్వాన్కు టేకుల సోమాల దగ్గర ఒలిపినమడం చేసిన. తర్వాత ఆ సొంత మండలం మునుగోడు హై స్కూల్లో 2.5 years 2 years చేసిన. ఆ తర్వాత మళ్ళీ ఏపీఎస్సీ రాసి జూనియర్ లెక్చరర్గా 5 years 3 years మెదక్ డిస్ట్రిక్ట్ చేసిన, 2 years నల్గొండ డిస్ట్రిక్ట్. మళ్ళీ తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా డిగ్రీ కాలేజ్గా ప్రమోషన్లో మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ 5 సంవత్సరాలు. మళ్ళీ తర్వాత 2018లో నా సొంతం డిగ్రీ చదివినటువంటి నాగార్జున గవర్నమెంట్ కాలేజ్లో మళ్ళీ లెక్చరర్గా ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. నాది మ్యాథమెటిక్స్ సార్, అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. 97లో నాకు ఎంఎస్సీ అయిపోయింది, ఎంఎస్సీ మళ్ళీ ఈ 97 అంటే దాదాపు ఈ 15 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ 2022లో మళ్ళీ అడ్మిషన్ వేసిన, పిహెచ్డీ అడ్మిషన్ మళ్ళీ చదువుతున్నాను. ఎందుకంటే అప్పుడు అవసరం లేదు అనుకున్నాం, మనం ఈ స్థాయికి పోతాం అనుకోలేదు. అసలు అప్పుడు హెచ్ఈడి జాబ్ సెకండరీ గ్రేడ్ టీచర్ అని అనుకున్నాం. అది నా పెళ్ళి అంటే వచ్చి అది హెచ్ఈడి జాబ్ నేను చేయలేదు. తర్వాత స్కూల్ జూనియర్ లెక్చరర్ నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ వెళ్ళినాం. ఇప్పుడు మళ్ళీ పిహెచ్డీ అవసరం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సీట్ వచ్చింది. అది ఒక 2 yearsలో కంప్లీట్ చేయాలి. అది నాకు ముగ్గురు అమ్మాయిలు. పెద్ద ఆమెమో ఎంబీబీఎస్ 4th year గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లా యూనివర్సిటీ అయిపోతుంది ఎంబీబీఎస్. రెండోగా ఆమెమో BE వాసవి కాలేజ్లో ఈ సంవత్సరం అయిపోతుంది. ఆమె బెంగళూరులో సిమాన్స్ కంపెనీలో అప్రెంటిస్షిప్ జాబ్ వచ్చింది. అక్కడ బెంగళూరులో కూడా అప్రెంటిస్షిప్ చేస్తుంది, సిమాన్స్ ఎలక్ట్రికల్ మల్టీనేషనల్ కంపెనీ. చిన్న ఆమెమో NIT కాలికట్ కేరళలో 2nd year చేస్తుంది. సారు అప్పుడు ఇప్పటికి అప్పటికి పిల్లలు అంత భయం లేదు. అప్పుడు సార్ అంటే మాకు చాలా భయం ఉండేది. నేను ఒక 10th బ్యాచ్ 42 మంది ఉండి 8thలో సారు నర్సే సారు అసలు వ్యాపార గణితం యూనిట్ టెస్ట్ ఉండే 5 questions వచ్చేది, 5 5 25. అయితే అసలు 5 questionలో నేను కూడా ఒక 2 కరెక్ట్ రాసిన, ఒకటి సగమే రాసిన. 5 5 10 నెక్స్ట్ దానికి ఒక 2 మార్కులు 12 మార్కులు వచ్చినాయి, 20 మార్కులు. అట్లా అది నెక్స్ట్ సార్లు మన బస్సు నుంచి ఏదైనా హోంవర్క్ రాయకపోయినా సార్ ఇవాళ వస్తుందా అని చూసే బస్సు అంత భయం ఉండే. సరే సార్ల వల్ల మరియు తల్లిదండ్రుల వల్ల సరే ఇంత స్థాయికి రావడం జరిగింది. ఇంతతో ఇప్పుడు మా కాలేజీలో కూడా చాలామంది కరోనా కంటే ముందు మంచి చాలామంది వచ్చారు, 120 members ఉండేది. ఇప్పుడు కొద్దిగా తక్కువ మంది వస్తారు. సరే ఇదొక హ్యాపీ. నాకు హైదరాబాద్లో కూడా వచ్చి ఉంటేనే, కానీ నా సొంత కాలేజ్ చదువుకున్న కాలేజీలో చెప్పాలని ఉద్దేశంతో హైదరాబాద్లో వచ్చినప్పుడు తీసుకోక డిగ్రీ కాలేజీలో తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరానికి 5 years లాస్ట్, నెక్స్ట్ మళ్ళీ వేరే కాలేజీకి వెళ్ళవలసి వస్తుంది. ఇంతతో నా ఉపన్యాసం చెప్పాలంటే చాలా ఉన్నది. మంచి అంటే ముఖ్యంగా అందరినీ కలుపుకొని పెట్టడం గొప్ప గుణం ఉన్నటువంటి శ్రీనివాస్. నిజంగా శ్రీనివాస్ వల్లనే ఈ కార్యక్రమం ఇట్లా ఈ రకంగా రూపొందింది. ఇప్పుడు ఉండేది దేవరకొండ రోడ్ సాయంత్రం అనుకున్నా. మా మేనేజర్ వచ్చేసి 98గా మా మేనేజ్ అయింది. మిస్సెస్ పేరు శ్రీదేవి. మాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయి యూఎస్లో ఉంటుంది MS కోసం, అబ్బాయి జాబ్ చేస్తుండు ఆపకుండా. నాది రియల్ ఎస్టేట్ బిజినెస్. అంతకుముందు గార్డెన్ బిజినెస్ ఉండే, తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్కి వచ్చిన. అయితే నేను చెప్పబోయేది విషయం ఏంటంటే, ఒక విషయం అందరికీ ఉపయోగపడేది. మన దాంట్లో ఎవరికి కష్టం వచ్చినా ఒక మెసేజ్ పెట్టండి. సాయశక్తుల ఎంతో కొంత సహాయం చేసేందుకు మన పెద్దలు చాలామంది
బిజినెస్ దారులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఫోన్ చేసి అడగడం ఒక గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టండి. సాధ్యమైనంత వరకు మీ ఇంటికి వచ్చే ఏదో ఒకటి సహాయం చేస్తామని కోరుతున్నాను. థ్యాంక్ యూ శ్రీను. తర్వాత డి వెంకటరెడ్డి. గవర్నమెంట్ టీచర్ మాది అబ్బాయిపేట. నేను 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి వాడిని ఎక్కువ శాతం. తర్వాత కొద్దిగా ఈ యొక్క సార్లు కృషితో నా తోటి విద్యార్థులు నాకు నరసింహ అయిపోయింది, బాలాల శ్రీ అయిపోయింది, వీరారెడ్డి అయిపోయింది, వాళ్ళు నాకు కొన్ని గైడెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ కృషి వీళ్ళ కృషి అనుకుంటే సార్ల కృషితో కూడా నేను ఎంతో నేర్చుకొని ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఎంఏ ఎకనామిక్స్ చేసి బీఈడీ చేసి ఉండడం జరిగింది. తర్వాత 98లో నాకు టీచర్ ఉద్యోగం రావడం జరిగింది. నేను పిఎపల్లి మండలంలో 16 సంవత్సరాలు చేశాను. ప్రస్తుతానికి మునుగోడు మండలంలో లక్ష్మీదేవుడు అనే గ్రామంలో 11 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. నాకు 1999లో మ్యారేజ్ కావడం జరిగింది. నా యొక్క భార్య సునీత, ఈమె కూడా ఎంఎస్సీ బీఈడీ, 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ ఐఐటి భువనేశ్వర్లో ఉన్నాడు. అతనికి ఈ మధ్యలోనే ఈ యొక్క టాటా వాళ్ళ నుంచి ఆఫర్ వచ్చి అతను చేరే కావడం జరిగింది. చిన్న అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. ఆ చిన్ననాటి యొక్క స్నేహితులు జ్ఞాపకాలు తెచ్చుకోవాలి. నర్సే సార్ మాకైతే చాలా తర్వాత ఉన్నాను సార్, శ్రీనివాసరెడ్డి సార్, వీళ్ళందరూ వెంకరెడ్డి సార్. ఎప్పుడు కూడా వెంకరెడ్డి సార్ అయితే నన్ను అదే కొట్టాడా అనేవాడు. కిటికీ నుంచి శ్రీనివాస సార్ ఎక్కువ మాట్లాడుతాడే. అక్కడ చాలాసార్లు అట్లా అనడం జరిగింది. ఇక ఈ పున్నాథ్ సార్ అయితే మాకు అపార్ట్మెంట్ అంటే ఒక రకమైన అభిమానం చూపించేసారు మీరు మా మీద. సార్ ఏదో రకంగా వెంకటేశ్వర గారు మా ఊరు కాబట్టి సార్ వాళ్ళ అక్కగారు కాబట్టి మా మీద ప్రతి ఒక్కింత ప్రేమ కొద్దిగా మాకు చూపించుకుంటూ అరే చదువుకోవాలరా అట్లా ఇట్లా అని మాకు గైడెన్స్ ఇచ్చుకుంటూ సార్ కూడా మాకు తన వంతు సహకారం అందించడం మేము అందరి యొక్క ఆశీస్సులతో సహకారంతో ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నందుకు అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 8వ వార్డు కౌన్సిలర్ నుంచి 18వ వార్డు రాజకీయ నాయకుడు. మిత్రులందరికీ శుభోదయం. నా పేరు గడిగ శ్రీనివాసులు, దోమలపల్లి. నేను 10th అయిపోయినా కూడా నల్గొండకి వచ్చాను. ఇంటర్మీడియట్ వచ్చేసి గౌట్ ఇంటర్ కాలేజ్లో చదువుకున్నాను. డిగ్రీ వచ్చేసి కాకతీయ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేశాను. ఇక ఆ తర్వాత కూడా పెద్ద చదువు ఆర్థిక ఇబ్బందుల వల్ల ముందుకు వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత మనకు అకలాయిగూడలో ఒకటి ఎస్ఎల్ఆర్ జూనియర్ కాలేజ్ అని ఉంటుంది. ఆ కాలేజీలో వార్డెన్గా ఒక 2 సంవత్సరాలు పనిచేశాను. తదుపరి చిట్ ఫండ్ రంగంలో దాదాపు ఒక 10-15 సంవత్సరాలు హైదరాబాద్లో ఒక సంస్థ ఏర్పాటు చేసి అక్కడ ఒక 5 years నేను చిట్ ఫండ్ నడిపించాను. తర్వాత నల్గొండలో చిట్ ఫండ్ నడిపించాను. మాది వచ్చేసి నా భార్య పేరు హిమబిందు. నేను 2020లో నాకు 2000 సంవత్సరంలో మ్యారేజ్ అయ్యింది. అయితే వచ్చేసి తదనంతరంగా కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల అప్పుడు బిజినెస్లని లాస్ అయ్యి తర్వాత మా టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి అండదండలతో ఈరోజు రాజకీయంలో ఉన్నాను. ఇక నల్గొండ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్గా ప్రజలకు సేవ చేస్తున్నాను. చాలా వరకు కరోనా పీరియడ్లో నా వంతు చాలా వరకు ఒక స్టేజ్లో ఒక హెడ్ మాస్టర్ మా దగ్గర హెడ్ మాస్టర్ గారు కరోనాతో చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇట్లా దగ్గరకు వచ్చి ముట్టుకున్న పాపాన పోలే. నేను నా పారిశుద్ధ్య కార్మికుల సిబ్బంది స్వయంగా మేమే చేతులతో తీసుకెళ్ళి కౌన్సిలర్ గారు ముందుకు వస్తే ప్రజలందరూ ఏకీకృతమై ఆదర్శంగా తీసుకొని ఆ కరోనాని జయిస్తారనే ఉద్దేశంతో ఆ రోజు ఆ అంత్యక్రియలు మేము దగ్గర నుండి చేసి కలెక్టర్ గారితో నేను ప్రశంస పొందాను సేవా కార్యక్రమంలో. ఈ రిజర్వేషన్లో లేడీస్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మా భార్య నిలబెట్టాను. కౌన్సిలర్ మా భార్య గారు అయింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆమె పేరు హిమబిందు. నాకు 2 పిల్లలు. పాప వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్ వర్ధమాన్ కాలేజీ శంషాబాద్లో చదువుతుంది. బాబు వచ్చేసి హైదరాబాద్ ఇబ్రహీంపట్నం శ్రీ హిందూ కాలేజీలో 2nd year బీటెక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రాజకీయ జీవితంలో ఉన్నాను. మన గురుగారు వెంకరెడ్డి సార్ లేరు, ఈరోజు రాలేదు, చాలా బాధాకరం. సారు మమ్మల్ని అయితే ఫస్ట్ నుంచి కూడా అందరు చేసారు. తోటలో ఎక్కువ చదువుకొని ఎక్కువ శాతం అంటే తోటల మీదనే ఉపయోగం చేసి నీకు చెట్టు ఇచ్చినా ఆ చెట్టును బాగా చేయాలి, దాన్ని పెంచాలి, కాపాడాలని. కానీ ఆ తోట కార్యక్రమంలో మన
ఒక స్కూల్ని జాతీయ లెవెల్లో ఒక అవార్డు తీసుకొచ్చే స్థాయికి తీసుకొచ్చినది గర్వకారణం మనందరికీ. అప్పటి గవర్నర్ తులసి జోషి గారు మన స్కూల్కి సందర్శించింది, మనకు జాతీయ అవార్డు వచ్చింది. సార్ లేకపోయి ఉండే. ఇంకొక చిన్న సంఘటన తయ్యబ మేడం ఉండే, మీ అందరికి గుర్తుందో లేదు. వీళ్ళు 2 జడలు వేసుకు రాకపోతే ఏమో కొట్టుడు కట్టేది, ఖచ్చితంగా 2 జడలు వేసుకు రావాలని చెప్పేది మేడం. మేడం పాపం లేదు, గుర్తుంచుకుంటున్నాము, నెంబర్ వేసుకుంటున్నాం మేడం కూడా. తర్వాత సార్ కూడా లెక్కలు, సార్ మన నర్సరీ సార్ కూడా లెక్కలు బాగా చెప్పాడు. సార్ కూడా ఆలస్యం మనకు. తర్వాత గురునారాయణ సార్ అయితే మాకు దోమలపల్లి ఒక రూమ్ తీసుకుని ఉండేది. సార్ సాయంత్రం ఒక ట్యూషన్ చెప్పేది మాకు. సార్ ట్యూషన్ చెప్పేది, ట్యూషన్ కూడా పోయేది సాయంత్రం. గురునారాయణ సార్ మీరు ఉన్నారు సార్, రూమ్ తీసుకోండి. సరే ఏదైనా కానీ అందరు రిస్క్ తీసుకొని సరే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈరోజు ఇక్కడికి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు గర్వకారణం. 33 సంవత్సరాల అనంతరం ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్నామంటే చాలా గొప్ప. ఇక మళ్ళీ భవిష్యత్తులో ఏ కార్యక్రమం ఎట్లుండదో ఎవరు ఎక్కడ పోతామో తెలియదు, కానీ ఈ మధుర స్మృతులు మనం పంచుకోవాలి. తదనంతరం కూడా మనం స్కూల్కి అందరం వెళ్ళి స్కూల్ కూడా ఒకసారి సందర్శిద్దాం. మన శ్రీనివాస్ రెడ్డి గారు మన స్కూల్ పెట్టాడు, శ్రీనివాస్ రెడ్డి గారు బస్సులు ఏర్పాటు చేసిండు, ఆయన కూడా స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తాము. అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. వెంకటేశ్వర్లు గ్రామం దోమలపల్లి. ఇప్పుడు 30 years అవుతుంది నేను కనకల్లో ఉండడం జరుగుతుంది. అక్కడనే టైలర్ షాపు, ఇంకా ఫైనాన్స్ అవి నడుపుకుంటూ వస్తున్నాను. నాకు 2 పాపలు, ఒక అమ్మాయి మ్యారేజ్ అయ్యింది, ఆమె జాబ్ చేస్తుంది. ఒక చిన్న అమ్మాయిని ఇక్కడనే ఉంది, ఇక్కడనే. ఏమనుకోవద్దు. నా పేరు పి వెంకటేశ్వర్లు, మా స్వగ్రామం కాకరబండారం. నాకు నేను సివిల్ కాంట్రాక్టర్లో పనిచేసిన కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు కొబ్బరికొండ బిజినెస్ చేస్తున్నాను, మిడాలపడ్డాను. మాకు 2 పాపలు, ఒక పాప. మొన్న మా బాబు డిస్ట్రిక్ట్ ఫస్ట్ రాయండి. ఇప్పుడు హైదరాబాద్ కాలేజ్ బీటెక్ చేస్తున్నాడు. మా పెద్ద పాప మ్యారేజ్ చేసినాను, చిన్న పాప అగ్రికల్చర్ బీఎస్సీ. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు. ఆర్థిక ఇబ్బందులు నేను అనుకోకు. ఇప్పటి నుంచి మనిషికి ఒక 1000 రూపాయలు అయితే 50,000 అయితే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు ఒక మనిషికి 1000 రూపాయలే, పెద్ద కష్టం కాదు. ఇంతకుముందే చెప్పింది నాన్న శ్రీనివాస్ ఆల్రెడీ. ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఒక ఫ్యామిలీ వస్తే ఫ్యామిలీ తప్పని కొట్టండి, కాదు తప్పని కొట్టండి. రండి రండి రండి. సుజాత మీరు వస్తే నిండుకుంటుంది సభ. రండి రండి. సుజాత గారు శారీ ఇవ్వండి. ఇక్కడ 1 రైట్ ఉండని అమ్మా. ఇటు 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 చూడండి మేడం. అందరూ అంటే చూడండి మేడం, ఇటు చూడండి మేడం, ఇటు చూడండి. ఇక్కడ మేడం, ఇటు ఇటు రైట్. హలో, నా పేరు వాసుదేవ్ రెడ్డి. మా గ్రామం అప్పాయిపేట. మా 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు, ఒక అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు. మా భార్య పేరు లక్ష్మి. నేను వ్యవసాయం చేసుకున్నాను. పరిచయం అంటే ఏ ఫ్యామిలీ డీటెయిల్స్ మనకు చాలా స్పష్టంగా చెప్పి. నా పేరు దామోదర్ రెడ్డి. గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ప్రస్తుతానికి ఆటోలో డ్రైవర్ చేస్తున్నాను. మా భార్య మాధవి, నాకు కొడుకు, ఒక బిడ్డ. కొడుకు ఇంకేమీ వచ్చాడు, ప్రస్తుతం బెంగళూరు జాబ్ చేస్తాడు.
అమ్మాయి అగ్రికల్చర్ బీఎస్సీ రాజస్థాన్లో చదువుతుంది. మ్యారేజ్ అయింది మన ఆగస్టులో. ప్రస్తుతానికి హైదరాబాద్, అల్లుడు మాత్రం కానిస్టేబుల్ హైదరాబాద్ డ్యూటీ చేస్తుంది. ఇవి చెప్పడంతో పాటు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ డీటెయిల్సే కాదు, చెప్పడంతో పాటు మనతో ఉన్నటువంటి అనుబంధము, టీచర్స్తో ఉన్నటువంటి అనుబంధం, అవన్నీ కూడా మాట్లాడగలిగే వాళ్ళు మాట్లాడచ్చు, దానికి ఏమో ఆబ్జెక్షన్స్ లేవు. తర్వాత నరసింహారెడ్డి ఊరు జొరకల్లు. నా పేరు వ్యాస నరసింహారెడ్డి, గ్రామం దొరకల్లు. అబ్బాయి ఎక్స్ప్లోర్ చేస్తూ ఒకళ్ళు యూఎస్కి వెళ్ళింది. చేసేది నేను ఒక ఫర్టిలైజర్ షాప్లో మేనేజ్మెంట్ చేస్తాను. ఒకే 11 సంవత్సరాల నుంచి ఆ షాప్లోనే చేసుకుంటూ అన్నీ నేనే మెయింటైన్ చేస్తాను. ఒక్కనే గోల్డ్ ప్లస్ ఇక్కడ ఒక షాప్ ఉంది. మళ్ళీ ఈ జూన్లో ఫర్టిలైజర్ షాప్ ఓన్గా పెడదామని లైసెన్స్ కూడా అప్లై చేసింది. అలా ఆయన చూసినట్టుంది కదా, కష్టం అలా ఆయన చూస్తే. నా పేరు అందరూ గుర్తుపెట్టి అనుకుంటా. ఓకే ఓకే, వెరీ గుడ్. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ప్రతి ఒక్కరిని నమ్మట్లేదు. ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. సో నేను చదువుకున్నది ఇక్కడ ఎస్ఎస్సి, తర్వాత బీటెక్ చేశాను, తర్వాత ఎంటెక్ చేశాను, స్పెషలైజ్డ్ పవర్ అండ్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్. సో దట్ ఈస్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్. సో ఆఫ్టర్ దట్ రైట్ ఐ గాట్ జాబ్ ఇన్ విప్రో. సో విప్రో అప్పట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే చాలా 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 ఉండేది. ఇప్పుడు గూగుల్లో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్, మీది మీ పిల్లలైనా కూడా, సో ప్రతి ఒక్క ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు. సో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నానంటే ఎవరున్నాను? సో ఐ ఆమ్ మేడ్ టాప్ 5 క్యాడర్ ఇన్ టెక్ మహీంద్రా లిమిటెడ్. టాప్ 5 క్యాడర్. సో శ్రీనివాస్ చెప్పినందుకు ఎవరికైనా ఏదైనా మనకు అవసరానికి ఉన్నప్పుడు ఐఎమ్ రెడీ టు కాంట్రిబ్యూట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే. సో మాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి 8th క్లాసు, 10th క్లాసు, సెకండ్ అబ్బాయి. వీళ్ళిద్దరు తక్కువ చదువుతున్నారని అనొద్దు, అందరు పెళ్లి చేస్తున్నారు. మీ యొక్క అమ్మాయిలు అబ్బాయిలు, మా అబ్బాయిలు మాత్రం 2 చిన్న పిల్లవాళ్ళు. సో వాళ్ళు 10th క్లాస్ ఇప్పుడు. సో ఎగ్జామ్ ఉండడం వల్ల మా మిస్సెస్ కూడా రాలేదు. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను సారు నర్సయ్య సారు కాదు, మన ఏది మనకు చదువు చెప్పడమే కాదు, నేను వాళ్ళ ఇంటికి విజిట్ చేశాను. సైన్స్ డే సందర్భంగా నర్సయ్య సార్ ఇంటికి వెళ్ళాను. సో ఆ రోజు తినకుంటే మీ పరిస్థితి చూడాలి. సో తినేదాకా, పెట్టింది తినేదాకా ఏది వదిలిపెట్టకుండా మీరు తినాలి, తిన్నాక సైన్స్ డేకి వెళ్ళాలి అన్నారు. సో నాకు ఇప్పటికీ చాలా గుర్తుంది, తినకుండా ఎవరిని పంపించలేదు. సో అలానే మన శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, సో చాలా చాలా క్లోజు, నాన్నకి బాగా క్లోజు. సో అప్పట్లో సారు మీ సార్ కొడుకుండేది చాలా మార్కులు రావాలి అని చాలా ఎంటర్టైన్ చేసేవాళ్ళు. కానీ అప్పట్లో ఐఎమ్ నాట్ దట్ మచ్ ఎక్సలెంట్ క్యాండిడేట్. సో ఐఎమ్ జస్ట్ ఆర్డినరీ క్యాండిడేట్, బట్ ఐఎమ్ ద టాపర్ ఆఫ్ ద ఆల్మోస్ట్ బ్యాచ్ ఐ కెన్ సే. సో అలాగే గురునాథ్ రెడ్డి సారు చాలా 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 మనకు చాలా స్టార్టింగ్ నుంచి ఫండమెంటల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలాసార్లు కొట్టారని చెప్పేసి మనం ఏదో ఫీల్ కాని అవసరం లేదు. అలా కొట్టడం వల్లనే మనం ఎంత పెద్దగా ఎదిగామనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఆల్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సారు చాలా ప్రశాంతంగా కూర్చున్నారు, వాళ్ళకి ఇప్పుడేం ఆకలి లేదు. మనకైతున్నది ఆకలి స్టూడెంట్స్ కొంతమందికి, కాబట్టి వాళ్ళు కూర్చుంటారు. సరిగ్గా ఇంకొక 1 అవర్ అంటే నాకు తెలిసి 1 అవర్ జరగదు. సరే, ఒక 1 అవర్ అనుకోండి గట్టిగా. 1 అవర్లో మనకి ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. కాబట్టి దయచేసి సభకు నమస్కారం. మరి నేను
ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మరి నేను ఇక్కడ చదివినప్పుడు 1 to 6 మధ్యలో వెళ్ళిపోయాను. నేను ఏపీ రెసిడెన్షియల్ అప్పుడు సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. మరి అప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే బాగా పరిచయం, డాడీతో వెళ్ళేవారు. సో నర్సయ్య సార్ దగ్గర చదువుకున్నప్పటికీ ఇప్పుడు నర్సయ్య సార్ ఎప్పుడు డాడీ వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు. గురునాథ్ రెడ్డి సార్ గురించి చాలా విన్నాను నేను, చాలా స్ట్రిక్ట్ సార్ అని. సో సార్ ఆ విధంగా మనకు టీచ్ చేయడం వల్లనే అందరూ ఈరోజు మనం ఏదో ఒక స్థాయిలో ఉన్నాం. నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్, ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు మనకు అప్పుడు నేర్పించిన దాన్ని బట్టి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మై పర్సనల్ లైఫ్, నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సికింద్రాబాద్లో వర్క్ చేస్తున్నాను. మా వైఫ్ శ్రీదేవి కంగల్గొండలో వర్క్ చేస్తున్నారు. నాకు 2 అమ్మాయిలు. సో అమ్మాయిలు ఇంటర్మీడియట్ అండ్ 8th క్లాస్. ప్రజెంట్గా అంత హ్యాపీగా ఉన్నాం. సో మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా చాలామంది పరిచయమే. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. సో మరి ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ చెప్పినట్టుగా మనలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నాట్ ఓన్లీ మనీ, ఇంకేదైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ హెల్ప్ నీడ్ ఉంటే మాత్రం గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టమన్నట్టు పెట్టండి. ఎనీ సజెషన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే మా సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా అందరూ యూఎస్లో ఉన్నారు. సో ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన శ్రీనివాస్ కానీ, అశోక్ కానీ, వెంకల్ కానీ, మిగతా మిత్రులు యాదగిరి అందరూ కాల్ చేసి అరే నేను లేను కదా అంటే నువ్వు రాబోయే ఉంటే సపోర్ట్గా చెప్తున్నాను కదా అన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ ప్రసాద్, మంచి సందేశం, మంచి మాటలు చెప్పినాం. వై శ్రీనివాస్ రెడ్డి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్. కొట్టాల తప్పని గట్టిగా మీ పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లలు పడిపోవచ్చు, మనవాళ్ళు ఉండొచ్చు, మనవాళ్ళని తీసుకెళ్ళి స్కూల్ చేద్దాం. కొట్టాల తప్పని గట్టిగా. నా పేరు యాసర్ శ్రీనివాస్ రెడ్డి. నేను దోమలపల్లి హై స్కూల్లో 6th to 9th క్లాస్ వరకు చదివాను. 10th క్లాస్లో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన 10th అక్కడ చదవలేకపోయాను. 6th to 9th మాత్రం చదివాను. ఇక మా వైఫ్ చంద్రకళ, నేను ఎంఎస్సీ బీఈడీ చేశాను. ఒక 10 సంవత్సరాలు ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ 2005-2006లో సాగర్ రోడ్లో శ్రీ చైతన్య హై స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి 20-25 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడుపుతున్నాం. మీకు తెలిసిన వాళ్ళు కానీ మన సంబంధికుల పిల్లలు కానీ ఎవరైనా ఉంటే చెప్పండి. మన పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మన మిత్రులకు తెలుసు. నా వంతుగా నేను హెల్ప్ చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటాను. థ్యాంక్ యూ శ్రీను. సార్ గుర్తుపెట్టిరా శేఖర్ సార్ ఏం చెప్పేది? థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్. మనకు రేడియో, టీవీ, మెకానిక్, ఓకే సార్. తర్వాత అమరోజు యాదగిరి, ఓకే. తర్వాత ఖమ్మంపాటి వెంకటేశ్వర్, వెంకన్న కే వెంకటేశ్వర్ పరిచయం. అందరికీ నమస్కారం. గురువులకు ధన్యవాదాలు, పాదాభి వందనాలు. శ్రీనివాస్ రెడ్డి సార్కు, నర్సయ్య సార్కు, గురునాథ్ రెడ్డి సార్కు, శేఖర్ సార్. నేను మాది పుల్పల్లా 7th వరకే చదువుకున్నా. 7th డిగ్రీ కూడా చేసిన. 7th డిగ్రీ అంటే అప్పట్లో 7th డిగ్రీ, 7th డిగ్రీ చేసిన. కానీ మామూలు ముచ్చట కాదండి. ఒక 4 దోస్తాలు కలిసి ఆ విధమైన తీసుకెళ్ళలేదు. డిగ్రీ వరకు తీసుకెళ్ళలేదు. 7thలో డిగ్రీ వరకు తీసుకెళ్ళలేదు. ఆట ఉంటే 50 పైసలు ఉంటే నల్గొండకు వచ్చేది సైకిల్ మీద. పుస్తకాలు కొబ్బరి చెట్ల కింద. అట్లాంటి పరిస్థితులు చేసి నన్ను చదవాలి, వాళ్ళు చదవాలి. 6th దాకా ఒక
అడగపోయి రాసుకొని క్లెవర్గా ఉండేటువంటి కానీ సమాధికి వచ్చే వరకల్లా డిగ్రీ చేయించింది. మామూలుగా కాదు, ఒక ఎంప్లాయీస్ ఉండాలని నా కోరిక, మా అమ్మనాయల కోరిక ఉండే నాకు. కానీ ఈ విధంగా ఏదో ఒకటి చేతి వృత్తి చేసుకుంటూ ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబింగ్ చేసుకుంటూ ఒక 6గురికి పనులను పెట్టుకుంటూ పనులను చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అమ్మాయి మ్యారేజ్ చేసిన, B.Pharmacy కంప్లీట్ అయినాక మ్యారేజ్ చేసిన. ఇప్పుడు అబ్బాయి బీటెక్ 4th ఇయర్, ఒక ఆయన 3rd ఇయర్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారికి, వెంకన్న గారికి, యాదగిరి గారికి పిలిచినందుకు ధన్యవాదాలు. అదే శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ నరసింహ. తర్వాత కుమార్ 4 శ్రీనివాస్ వస్తే కాస్త నిండి ఉంటుంది సభ. ఇచ్చేయి సాఫ్ట్వేర్ ఇస్తారా? మనమే ఇద్దాం వద్దు మనమే ఇద్దాం. సార్ కూర్చోండి సార్ ప్లీజ్, తొందరగా అయిపోవాలి. తర్వాత అంజిరెడ్డి రెడీ ఉండాలి. అంజిరెడ్డి రైతు సంఘం నాయకుడు, ఆదర్శ రైతు, దోమలపల్లి గ్రామ వాస్తవ్యుడు, మిత్రుడు దేప అంజిరెడ్డి. హలో, టీవీ ఎలక్ట్రీషియన్ శేఖర్ సార్, వీళ్ళందరికీ ధన్యవాదాలు. డియర్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. నేను చేసేది అగ్రికల్చర్. ఒక పాప, ఒక బాబు. అమ్మాయి బీటెక్ 4th ఇయర్ అయిపోయింది. అబ్బాయి డిగ్రీ 2nd ఇయర్ కంప్లీట్ అయింది. కుకట్పల్లి హైదరాబాద్ ఉంది. ఇప్పుడు ఏం లేదు, తోట ఉంది. అది ఏంటి ఇచ్చిన వ్యవసాయ శిక్షణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అంజిరెడ్డి. అశోక్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకన్న గారు, అందరికీ నమస్కారం. నా ప్లంబింగ్ వర్క్ నడిపిస్తాను. హైదరాబాద్లో నివసిస్తున్నాను. దోనపల్లిలో చదివినాను. ఫస్ట్ నుంచి 10th వరకు దోనపల్లిలో చదువుకున్నాను. దోనపల్లిలో ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్లో నివసిస్తున్నాను. అంబర్పేట. డిగ్రీ 2nd ఇయర్, బీటెక్ 1st ఇయర్. 2 అబ్బాయిలు. థ్యాంక్ యూ ఉస్మాన్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సిహెచ్ యాదగిరి. సిహెచ్ యాదగిరి దోమలపల్లి ప్రస్తుతం సిహెచ్ యాదగిరి, దోమలపల్లి గ్రామము, ఉండేది హైదరాబాదు. నేను చేసేది కార్పెంటర్ వర్క్, ఇంటీరియర్ వర్క్ చేస్తాను. ఉండేది రామంతపురంలో ఉంటాను. మా పాప బాబు MBA అయిపోయింది, జాబ్ చేస్తాను. 2 జాబ్ చేస్తాను. థ్యాంక్ యూ గిరి. తర్వాత పి శ్రీనివాస్. నా పేరు శ్రీనివాస్, కల్వలపల్లి. మా మిస్సెస్ శ్రీలక్ష్మి. నాకు పాప బాబు. పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. బాబు క్రికెట్ కార్డియర్ NIT రాయపూర్లో జాబ్ చేస్తున్నాడు. నేను ఒక 15 years 20 years కరీంనగర్, నల్గొండలో లెక్చర్గా జాబ్ చేసిన. ఆల్ఫా కాలేజ్, గౌతమి కాలేజ్, ఆల్ఫోర్స్ కాలేజ్, ట్రినిటీ కాలేజ్, చాలా పెద్ద కాలేజీలో జాబ్ చేసి లాస్ట్కు డాన్ బాస్కో క్యాంపస్లో రామయ్య డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 1.5 year అయింది.
వాళ్ళ నా పేరు కింద రామయ్య డిఫెన్స్ అకాడమీ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అండ్ కోచింగ్ ఇస్తున్నాం. మా దగ్గర ఒక 100 స్ట్రెంత్ ఉంటుంది. ఈ 100లో రీసెంట్గా ఒక 20 జాబ్స్ వచ్చినాయి. అంటే నల్గొండ డిస్ట్రిక్ట్లో అసలు అవేర్నెస్ లేదు. ఈ డిఫెన్స్ పట్ల అవేర్నెస్ జీరో. నల్గొండలో డిఫెన్స్ అకాడమీ లేదు కాబట్టి, నేను నల్గొండ వాస్తవం కాబట్టి ఈ నల్గొండ వాళ్ళకు జాబ్స్ రావాలి కాబట్టి ఇక్కడనే డిఫెన్స్ అకాడమీ పెట్టడం జరిగింది. ఇప్పటికీ 1.5 year అయింది. నల్గొండ నుంచి మా 100 మెంబర్స్లో ఓన్లీ 5 మెంబర్సే ఉన్నారు. మాకు స్ట్రెంత్ మొత్తం కరీంనగర్, నిజామాబాద్, గుంటూరు, శ్రీకాకుళం, ఓకేనా, మహబూబ్ నగర్, వనపర్తి, దాదాపు అన్ని జిల్లాల నుంచి మాకు స్ట్రెంత్ ఉంది. మీకు ఎవరైనా మీరు ప్రపోజల్ పెట్టండి, మీ చుట్టాలు కానీ మీ ఇంటి పనులు కానీ ఇంకా ఎవరైనా, ఇక్కడ అనుభవం లేదు కాబట్టి నేను వాళ్ళకు 100% కోఆపరేట్ చేస్తాను. ఫీజు విషయంలో కానీ ఏ రకంగా కానీ 100% హెల్ప్ చేస్తాం. 100% వాళ్ళని జాబ్తో ఇంటికి పంపించే బాధ్యత నాది. డబ్బుల విషయం మీరు పక్కన పెట్టండి. మన ఫ్రెండ్స్ నా నెంబర్ తీసుకోండి, నాకు రిఫర్ చేయండి. డబ్బులు అనే విషయం పక్కన పెట్టండి. అవసరం ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. అవసరం ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్ మన వాళ్ళకి, మన నల్గొండ డిస్ట్రిక్ట్ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఇస్తాం. 88 ఏజ్ ఎవరికైనా ఓకే. చూడండి, నక్క నరసింహ క్లాస్ ఫస్ట్ ఉండే 10th క్లాస్లో, నేను క్లాస్ సెకండ్. ఓకేనా, మేము 40 మెంబర్స్లో ఓన్లీ 10 మెంబర్సే పాస్ అయినప్పుడు. అప్పుడు స్టడీ ఎలా ఉండేదంటే ఒకటే పేపర్ వచ్చేది. నేను అక్కడ ఒక హోటల్ ఉండే, అక్కడ 3rd క్లాస్లో చూసుకున్నాను, 3rd క్లాస్లో రిజల్ట్ లేదు. నెక్స్ట్ 2nd క్లాస్లో చూసుకున్నాను, 2nd క్లాస్లో రిజల్ట్ లేదు. ఇక ఇంటికి వెళ్తూ చూద్దాం ఫస్ట్ క్లాస్ అని చూసేసరికి ఫస్ట్ క్లాస్లో ఉంది. అంటే అప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు అసలు ఫస్ట్ క్లాస్ అనేది లేదు. నేను నరసింహ మాత్రమే ఫస్ట్ క్లాస్. మా ఇద్దరికి కొంచెం పోటీగా ఉండేది. మ్యాథ్స్ పరంగా బాగా పోటీ ఉండేది. 391 మార్క్స్తో స్కూల్ ఫస్ట్, 387 మార్క్స్తో స్కూల్ సెకండ్. మ్యాథ్స్లో నేను టాపర్ 80 మార్క్స్తో, 76 మార్క్స్తో మ్యాథ్స్ సెకండ్. ఓకే, నేను ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కాలేదు. ఏంటంటే నేను బీఈడీ ఉండి కూడా ఈ ప్రైవేట్ జాబ్లోకి చేసి ఫైనల్గా డిఫెన్స్ అకాడమీ పెట్టుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్, మాది కలవలపల్లి. మేము కలవలపల్లి నుంచి షిఫ్ట్ అయ్యి హైదరాబాద్లో ఉంటున్నాం. 30 years అవుతుంది. నేను 8th వరకు చదివాను. 9th 10th పానగల్లో చదివాను. ఇప్పుడు టీచర్గా చేస్తున్నాను హైదరాబాద్లో. మిత్రులు చెప్పినట్టుగా ఏదైనా మన గ్రూప్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫైనాన్షియల్గా నేను కూడా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ శ్రీను. సిహెచ్ వెంకటేశ్వరు రావాలి, ఆనంచే చెయ్యుతులు రానని వెంకటేశ్వరు మాది కలవపల్లి. సారు శేఖర్ సార్, శ్రీనివాస సార్ మాకు విద్యార్థులు. మాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 1 అమ్మాయి పెళ్లి చేసాం, 2 చదువుకుంటాం. థ్యాంక్ యూ వెంకట. నెక్స్ట్ వి లింగయ్య. ఏం లేదు, ఒకవేళ మాట్లాడలేకపోతే గురువు యొక్క ఒక నమస్కారం పెట్టి పేరు, కుటుంబంలో సభ్యుల పేరు చెప్పేస్తారు. వేదిక మీద ఉన్న గురువులకు పాదాభివందనం. నా తోటి ఆనాటి విద్యార్థులు ఈనాటి స్నేహితులుగా అన్నదమ్ములుగా కలిసి ఈరోజు కలవడం జరిగింది. ఎంతో సంతోషకరమైన నేను అగ్రికల్చర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత పి రమేష్. నా పేరు పి రమేష్, అది దోమపల్లి గ్రామము. 6th నుండి 10th వరకు దోమపల్లి స్కూల్లో చదువుకున్నా. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అమ్మాయి డిగ్రీ అయిపోయింది, అబ్బాయి ఫస్ట్ ఇయర్, అబ్బాయి 2nd year. నా మిత్రులందరికీ నమస్కారము, చుట్టూలందరికీ నమస్కారము. తర్వాత నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. మ్యారేజ్ చేసి డిగ్రీ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసి 2 అమ్మాయిలు. సంవత్సరం 2 అమ్మాయిలు. అబ్బాయి మ్యారేజ్ కూడా 1 సంవత్సరం చేసాం.
ఏం కాలేదు. మేము బిజినెస్గా మోటార్ ఫీల్డ్లో హార్వెస్టర్, డాక్టర్ ప్లస్ అగ్రికల్చర్ నడిపిస్తున్నాం. చిన్న కిరాణా షాప్. ఈరోజు మనం 33 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాలు మనకు వచ్చినాయి. దాదాపు అందరికీ ఈరోజు ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి మనందరికీ. ఇక మనకు గురునాథ్ సారు, శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పింది, నర్సయ్య సారు మ్యాథ్స్, శేఖర్ సారు రిలేటెడ్ చెప్పేది. మనకు వాళ్ళు ఇచ్చిన విద్యతో మనం అందరం ఇంతవరకు సకలంగా ఉన్నామంటే చాలా సంతోషం. ఇంతతో అందరికీ నమస్కారం. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది, 10th అయిపోయింది. మా అత్తగారు అడిగి అయిపోయింది. మా సార్ గారు అశోక్ రెడ్డి. మాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. పాప మున్సిపల్ జాబ్ చేస్తుంది, మున్సిపల్ కంపెనీలో. బాబు ఏమో బ్రెయిన్ కంపెనీ జాబ్ చేస్తున్నారు. అందరం కూడా అందరూ చాలా కష్టపడి మనకు పనిచేస్తే ఎంతో కొంత ఏదో ఒక హోదాగా అందరం ఉన్నామా అని ఇప్పుడు ఈ సభ ప్రకారంగా తెలుస్తుంది. ఎవరి కాలం ఉంటే ఏం తెలియకపోయేది, ఎవరేం చేస్తున్నారో తెలియకపోయేది. ఇప్పుడు మాత్రం ఎవరేం చేస్తున్నారు, ఎవరి పిల్లలు చదివారు, ఎవరు ప్రైవేట్ లేరు అంతా తెలుసుకున్నాం సార్. ఇక్కడికి ఈ సభ పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు. క్లాస్మేట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. వేదికను ఇచ్చిన గురువు గారందరికీ పాదాభివందనం. 1988 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థులు అందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా మంచిగా బాగా చేశారు. మేము 3 సార్లు చేసే ఇంత మంచిగా మేము చేయలేదు. మీరు బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా బాగున్నది. ఇట్లాంటి కార్యక్రమం ముందు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ, ఇందాక అన్న చెప్పిండు గ్రూపు యాడ్ చేసి ప్రతి ఒక్కరు అందులో గ్రూప్లో ఉండి ఎవరికి ఆపద వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉండి వాళ్ళకి చేయడం ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. శోభ దంపతులకు ధన్యవాదాలు. గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఎందుకంటే బాబు, ఇద్దరు అమ్మాయిలు. బాబు సాఫ్ట్వేర్ పెళ్ళూరులో లేదు. అమ్మాయి ఎంఫార్మసీ అయిపోయింది, జాబ్. చిన్న అమ్మాయి పీజీ అయిపోయింది, అకౌంటెంట్గా చేస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. అంతా మనం ఈరోజు అందరం కలిసినందుకు ధన్యవాదాలు. మరి మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. మేము ప్రాపర్టీ మామూలుగా చౌటుపల్లో ఉంటున్నాము. రేపు 23కి మా అమ్మాయి మ్యారేజ్ ఉంది. అందరూ రావాలని కోరుకుంటున్నారు. మ్యారేజ్ రోజు రావాలని, 23కి రావాలని గుండ్రాంపల్లిలో ఉంది. మ్యారేజ్ రావాలని కోరుకుంటున్నాను. అందరికీ మొత్తానికి మనకు పెళ్లిళ్ళ గ్రూప్ అయిపోయింది. మనది పెళ్లిళ్ళ గ్రూప్ అయిపోయింది. అందరూ పెళ్లి చేసే కాడికి వచ్చిన వంట. ఓకే, ధన్యవాదాలు అమ్మా. ఇప్పుడు సుజాత ఫ్రెండ్స్ కూడా నమస్కారం. నా పేరు సుజాత, గోడాపురం. నేను బీఎస్సీ వరకు చదువుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. ఇద్దరు పాపలు. ఒక పాప ఎంటెక్ ఎన్ఐటీలో చదువుతుంది. మామూలుగా ఇద్దరు పాపలు మా వారు. నేను నారాయణపూర్లో పెద్ద బ్యూటీ పార్లర్ పెట్టాను. మంచిగా రన్ అవుతుంది. హ్యాపీ. నా గురువులకు ప్రాధాన్యత. నాకు నేను ఫస్ట్ నుండి 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. తర్వాత నల్గొండకు వచ్చేసి డిగ్రీ చేసి బిఏ బీఈడీ చేసిన. తర్వాత మ్యారేజ్ అయింది 96లో.
ఇద్దరు బాబులు నాకు. పెద్ద బాబు అగ్రికల్చర్ చేసిండు, MBA చేసిండు ఇప్పుడు. తర్వాత చిన్న బాబు వచ్చేసి బీటెక్ చేస్తుంది. అంతే. మా సారు DSP దగ్గర బయట పోలీస్ డిపార్ట్మెంట్. మాకైతే ఏం ప్రాబ్లం లేదు. DSP దగ్గర రైటర్ అంటే మనం చాలా పనులు చేసుకోవచ్చు. వేదికలో ఉన్న ఉపాధ్యాయులందరికీ సార్, శ్రీనివాసరెడ్డి సార్, ఉన్నారెడ్డి సార్. ఉన్నారెడ్డి సార్ అంటే మనకు కొడితే పైన దాకా ఎక్కడ ఉంటున్నాను. ఆ రోజు అయితే భయపడింది. ఉన్న క్లాస్మేట్స్ అందరికీ యొక్క కృతజ్ఞతలు. నా పేరు విష్ణు, అది గుడాపూర్. నేను ఇంతవరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ, డిగ్రీ NG కాలేజీ. ఇంకా తర్వాత పెద్దలు మ్యారేజ్ చేయడం, 93లో పెళ్లి చేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న వ్యాపారం. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి 2 కూతుళ్ళు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఫార్మసీ చేసింది, పెళ్లి చేసిన. 2 అబ్బాయిలు, వాళ్ళు కూడా స్కూల్కి పోతున్నారు. చిన్న అమ్మాయి డిగ్రీ చేసింది, ఆమె పెళ్లి చేసిన. ఒక మనవాడు 1 ఇయర్, అబ్బాయి పెళ్లి చేసిన 1 ఇయర్. ఇప్పుడు ప్రస్తుతానికి మా కోడలో ప్రెగ్నెన్సీ. 1 మంత్ అయితే ఆయన కూడా మనవాడు వస్తాం. ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు ఆ రోజు మనం ఏదో చదువుకున్నా కానీ 30 ఏళ్ళ తర్వాత నాకు 52 ఏళ్ళు. ఇంతమంది కలిసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటూ ఆనాటి నుంచి ఈనాటి విషయాలు మాట్లాడుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ రోజు మాట్లాడలేదు, కొంచెం మనం భయపడదాం, మనం భయపడదాం, చాలా విషయం కూడా భయపడేది. కానీ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు వచ్చి, వాళ్ళ మనవాళ్ళు వచ్చి, నాకు వచ్చారు. వాళ్ళ పిల్లలు మాట్లాడడం మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. అంత మనసు విప్పి మాట్లాడుకున్నాం కాబట్టి ఎన్ని సంవత్సరాలు కదా, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి మనకు ముందు నుంచి రామపడంకర గారు, శ్రీనివాస గారు 10 సంవత్సరాలు పెట్టిరు. ఇది సక్సెస్ అవుతాకుండా కొంచెం లాస్ట్ మూమెంట్లో వాయిదా పడేది. ఈసారి అలా చేశారు, సంతోషం. చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇంత పెట్టినాము. థ్యాంక్ యూ విష్ణు. సార్ చాలా అభివందనాలు సార్. ఇక్కడ మా మిత్రులు అందరూ ఒకేసారి పదాలు పెడితే నేను 2 సార్లు పెట్టాను సార్. ఎందుకనగా నాకు విద్య కాదు, నా భార్యకు విద్య. అందుకని మీకు పాదాభివందనములు. మిత్రమా, మనమందరం చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర 1 to 5 5 సంవత్సరాల వరకు ఉన్నాం. ఆ తర్వాత 5th to 10th వెళ్ళాం. స్కూల్కి చేరి అప్పటి వరకు చదువుకున్నాం. 16 సంవత్సరాల వరకు చదువుకున్నాం. ఆ తర్వాత 10th అయిపోయినాక ఎవరంతా వాళ్ళు విడిపోయినాం. మనకి ఇప్పుడు 34 సంవత్సరాలు మనం 10th బ్యాచ్ అయిపోయి ఇప్పుడు అందరం ఆప్షన్ చేయడానికి వచ్చాం. అందరం కలుసుకోవాలనేది నాది కోరిక. ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కడేళ్ళు ఉన్నారు. కడుపులో పుట్టిన పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ ఏం రాకపోవాలంటే పడే కాలం లేదు. నేను పోయిన సంవత్సరం గ్రూప్ యాడ్ చేశాను. అప్పటి నుంచి నేను అందరితో మాట్లాడుతున్నాను. రోజు ఒక్కరితో ఉదయం అంటే నాకు తెలియదు. నేను ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తాను. నా భార్య అంగన్వాడీ టీచరు, నాకు 2 బాబులు. పెద్ద ఆయన సాఫ్ట్వేర్, చిన్న ఆయన అగ్రికల్చర్ BSc, ఇద్దరు ప్రైవేట్గా జాబ్ చేస్తున్నారు. నేను సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం నన్నే పిలిస్తే చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ అందరు మాట్లాడినాక నేను మాట్లాడాలని అనుకుని అందరూ మాట్లాడారు. నేను చెప్పేది ఒకటే, మన మిత్రులందరూ చెప్పినట్టు ఎవరికెవరికి ఆదుకుందాం, కష్టం వస్తే పంచుకుందాం. ఇంకొకటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనేది మనం 34 సంవత్సరాల తర్వాత మనకి 50 ఏళ్ళు వచ్చినాక చేసుకుంటున్నాం. చేసుకోవాలన్నా మంచి సార్
చేసుకోవాలన్నా అంత ముందుకు రావాలంటే రాలేరు. కాబట్టి మనకి 50 సంవత్సరాలు వచ్చే మన పిల్లలు ఉన్నారు. పిల్లల పెళ్ళిళ్ళ కన్నా ఒక్కొక్కరు చెప్పుకొని ఇదే గెట్ టుగెదర్ లెక్క మన పిల్లల పెళ్లి నాడు కలుసుకుంటే బాగుంటుంది అనేది నాకు అది నా మనవి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మన పిల్లల పెళ్లి నాడు వచ్చి మన ఫ్రెండ్స్తో పిల్లలు కూడా సంతోషం ఉంటుంది. మా నాన్నగారి ఫ్రెండ్స్ అట్లా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకు. సార్ థ్యాంక్ యూ సార్. సార్కు సినిమా ఫ్రెండ్ సార్కు అండ్ ఉన్నారెడ్డి సార్కు ముగ్గురు సార్లు మంచిగా చెప్పేది, మాకు బాగా అర్థమైంది. కొట్టినా కూడా మంచిగా పాఠాలు అర్థమయ్యేది. లెక్కలు వస్తే బాగా కొట్టేది సార్ కూడా, రాకుంటే అట్లా కూడా మంచిగా ఉన్నాం సార్. మేము ఇప్పటికైతే ఆనాటి చెల్లిస్తున్నాం, పిల్లలు నేను స్టిక్ చేస్తున్నాం. గులాబీ గట్టిగా ఉండాలి సార్ ఇప్పుడు అది అని వాళ్ళని మంచిగా 6 వరకు వస్తారు పిల్లలు, 3 years నుంచి 6 years వరకు వస్తారు పిల్లలు మంచిగా. నా తోటి మిత్రులకు వందనాలు. నాకు ఒకరోజు శ్రీనివాస్ రెడ్డి ఫంక్షన్లో కలిసిండండి. కలిసి సులమ్మ ఎన్నాళ్ళ కలిసినావు అన్నాడు. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎవ్వరు కలవట్లేదని చాలా బాధపడ్డాను. ఒకరోజు కలిసిండు ఆయన. నేనన్నా కొట్టి గెట్టు పెట్టారు, అందరం కలుస్తాం కదా, ఎవరు కలవట్లేదు అన్నారు. సర్లే చూద్దామని అన్నాడు. కలపాలే ఎక్కడి లేక అని శ్రీనివాస్ రెడ్డి ఆ రోజు అన్నాడు గట్టిగా. సరే కలుద్దాంలే అని అనుకున్నాను. ఈరోజు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు 2 బాబులు, మేము వ్యవసాయం చేస్తున్నాం. మా పెద్ద బాబు బీటెక్ చదివాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే 5 సంవత్సరాలు ఉంది. నేను బాబు పెళ్లి కూడా చేసినాను. చిన్న బాబు మెడికల్ చేసిండు, మెడికల్ మార్కెటింగ్ చేస్తుండు. ఈ ఫార్మర్ చదివాడు. మేము వ్యవసాయం చేస్తామండి. వేదిక ముందు వాళ్ళు పట్టడం కష్టం, అందుకని మైక్ చేత పెట్టాలి, పైన పెట్టాలి. శ్రీనివాసారి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసారి అండి, మాది గూడపూర్. నేను మన దోమపల్లి స్కూల్లో చదువుకున్నాను. ఫ్రెండ్స్ అందరూ కలుస్తారన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ శ్రీను. అయిపోయింది సినిమా. అంబటి వెంకట అనే పేరుతో కవిత్వం రాసిన, పాటలు రాసిన. 10th దాదాపు ఆగస్టులో అనుకుంటా వెళ్ళిపోయింది అక్కడి నుంచి, దోమపల్లి నుంచి. ఆ తర్వాత విద్యావాళ్ళ స్కూల్లో చదువుకునే 10th, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అంతా నల్గొండలోనే. తెలంగాణ ఉద్యమం రావడం వల్ల 2000 సంవత్సరం నుంచి దాదాపు 2014లో జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదాకా పాట, మాట, కవిత్వం, పాటలంటూ పల్లె పల్లె తిరిగినటువంటి సందర్భాన్ని చూసి అందరూ మనలో అంటే దాదాపు 1970, 80 ఆ మధ్యకాలంలో పుట్టినటువంటి వాళ్ళం అటు ఆ చరిత్రకు, ఇక్కడి వర్తమాన చరిత్రకు మనం ఒక వారధిలాగా నిలబడ్డాం. మన దగ్గర ఫోన్ ఉంటుంది, కానీ ఆ ఫోన్ ఎట్లా వాడాలో తెలియదు. మనకన్నా మన పిల్లలు ఆ ఫోన్ ఎక్కువ డీల్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి అంటే మనం ఈ పెరుగుతున్నటువంటి ఆధునికతని అందుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం చాలా అంటే ఈ సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చినా మనమే ఇవ్వాలి. అంటే ఎందుకంటే ఈ 2 తరాలకు వారధిగా ఉన్నటువంటి వాళ్ళు చాలా అంటే విషయాలు చెప్పాలనుకునే చాలా ఉన్నాయి. అది కాదు కానీ సమయం కూడా లేదు. కాబట్టి నాకు 2 ఆడపిల్లలు. ఈమె మా మిసెస్, నా భార్య సరోజ. తర్వాత పెద్ద ఆమె పేరు వెన్నెల, చిన్న ఆమె పేరు వేకువ. వెన్నెల జర్నలిజంలో పీజీ అయిపోయింది. ఆమె వరంగల్ హెల్త్ యూనివర్సిటీలో జాబ్ చేస్తుంది. ఈమె బీటెక్ అయిపోయింది. తర్వాత గేట్ కోచింగ్ తీసుకుంటా ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో రాసినటువంటి పాటలతో పాటు ఇప్పుడు మన స్కూల్ మీద కూడా మనకు సంబంధించిన పాట ఒకటి ఇంతకుముందు స్టార్టింగ్లో విన్నాం. అది పాడదాం, పాడదాం రండి. తర్వాత ముఖ్యంగా మన స్కూల్ గురించి చెప్పుకోవాలన్నా, మన గురించి చెప్పుకోవాలన్నా మనకు హై స్కూల్ చరిత్ర ఉంది. కాబట్టి
ఇన్ని విషయాలు లేదు తయారు. అందుకే ఆమె ఖచ్చితంగా రావాలని అనుకున్నాం. తయారమైన వస్తే ఈ సభ కాస్త ఇంకా జోష్ ఉండేది, రాలేదు. వచ్చినటువంటి గురువులు గౌరవనీయులు నర్సయ్య సార్, అదేవిధంగా